10 సినిమాలు హిట్ కావాల్సినవి ఎందుకు ఫట్ అయ్యాయో తెలియదు, కానీ ఇప్పుడు ఆ 10 లిస్టు మీకోసం. నెంబర్ 10 స్టాలిన్, మురుగదాసు మరియు చిరంజీవి కలిసి తీసిన చిత్రం. డైరెక్టర్ మురుగదాస్ తీసిన బెస్ట్ చిత్రాలలో మెసేజ్ చిత్రం ఒకటి ఉందంటే అది స్టాలిన్లో డైరెక్షన్, సాంగ్స్, చిరంజీవి యాక్టింగ్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేకపోయింది. ఇది ఎందుకు ఆడలేదో మన తెలుగు ప్రజలకి, డైరెక్టర్కి, సినిమా హీరోకి తెలియాలి. నెంబర్ 9 జానీ. పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేసుకుని, సాంగ్స్ కూడా తనే డైరెక్షన్ చేసుకుని, ప్లస్ యాక్టింగ్ చేసిన సినిమా ఉందంటే అది జానీ. ఈ సినిమా ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, డైలాగ్స్ ఎంత న్యాచురల్గా ఉంటాయంటే ఒక సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఆడలేదా అంటే ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే. పర్సనల్గా నా విషయానికి వస్తే జానీ మాత్రం సూపర్ ఫిలిం. నెంబర్ 8 గమ్యం డైరెక్ట్ చేసిన వాళ్ళు క్రిష్ ఒక మంచి డైరెక్టర్ అని మనకు ముందే తెలుసు. ఇద్దరు చిన్న హీరోలతోనే ఒక మంచి స్టోరీని తెరకెక్కించిన సినిమా ఒకటి ఉందంటే అది గమ్యం. ఇందులో డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సెంటిమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అల్లా నరేష్ యాక్టింగ్ దీంట్లో సూపర్బ్ అని చెప్పుకోవాలి. నెంబర్ 7 ఆరెంజ్. రామ్ చరణ్ నటించిన ఈ ఆరెంజ్ మూవీ సాంగ్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ నా పర్సనల్గా బెస్ట్ ఫేవరెట్లో ఇది ఒక సినిమా. కానీ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఆడలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్స్ గానే మిగిలిపోయింది. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే. నెంబర్ 6 పంజా, అగైన్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా కూడా ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని చెప్పుకోవడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. పంజా ఫిలింలో అన్ని సీన్స్, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ సూపర్గా ఉంటాయి. కానీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు ఆడలేదు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్. నీ భయం పోవాలంటే నీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలన్నమాట. నెంబర్ 5 ఊసరవెల్లి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక కామెడీ చిత్రం ఉందంటే అది ఊసరవెల్లి అని చెప్పుకోవచ్చు. దీన్ని డైరెక్ట్ చేసిన వాడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమాలలో బెస్ట్ సినిమా ఊసరవెల్లి ఒకటి. దీంట్లో సాంగ్స్, జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ తమన్నా యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు ఆడలేదో ఇప్పటికీ అర్థం కాదు. కూడా నాలాగే సన్నగా ఉంటది, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్. ఎన్నో యుగాలకు ముందు ఎన్నెన్నో నక్షత్ర నెంబర్ 4 అంజీ. చిరంజీవి గారు నటించిన బెస్ట్ మూవీస్లలో ఇదొక మూవీ. ఇదొక డెవోషనల్ మూవీగా మన తెరకెక్కించారు కోడి రామకృష్ణ గారు. ఫిలింఫేర్ అవార్డు అండ్ నంది అవార్డు కూడా గ్రేట్ సెలెక్షన్ అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు ఆడలేదో నాకు ఇప్పటి వరకు తెలియదు. దీంట్లో చిరంజీవి యాక్టింగ్ కానీ, గ్రాఫిక్స్ ఐటమ్స్ కానీ, డెవోషనల్ వేలో శివుడిని చూపించే ఆ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. బట్ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేకపోయింది. విశాల విశ్వంలో భూమి మీదే ఒకానొక చోట ఉండిపోయింది, కథలా మిగిలిపోయింది, కాలం దాన్ని మర్చిపోయింది. నెంబర్ 3 లిస్ట్కి వచ్చే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. టాక్సీ డ్రైవర్ లాంటి ఉద్యోగం ఇంకోటి లేదు భయ్. ఎవరి కింద పని చేయక్కర్లేదు, ఎవరి ఆటలు తీసుకోకర్లేదు. నెంబర్ 3 మహేష్ బాబు నటించిన కలేజా. నాకు చాలా ఇష్టం బాబు, మా తాతకు ప్రాణం. నా పేరు అదే భయ్. ప్రతి వాడు దేవుడు అంటే మోకాళ్ళు ఉడికిపోతున్నాయి, తడిచిపోతుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఒక బెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే అది కలేజా. మహేష్ బాబు నట స్వరూపం ఒకటి ఉందంటే అది కలేజా. ఇప్పటికీ టీవీలో వచ్చిన బెస్ట్ ఎంటర్టైన్మెంట్గా చూసే సినిమా ఒకటి ఉందంటే అది కలేజా మాత్రమే. ఆయన బట్టరావడం మమ్మల్ని పట్టుకొచ్చిన తీసి ఏం కాదు. సామి శిఖరం చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు, చెట్లేం చేయలేవు, ఏం చేయలేవు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నెంబర్ 2 1 నేనొక్కడిని మహేష్ బాబు నటించిన మూవీ. సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ మూవీ సైకోపాత్ థ్రిల్లర్ టైప్ ఉంటుంది. హాలీవుడ్ రేంజ్లో ఈ సీన్స్ ఉంటాయి.
మహేష్ బాబు నటన నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ టైటిల్ ఎలాంటిదంటే 1 నేను ఒకటిని, అలాంటిదే ఈ సినిమా కూడా. బట్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు యావరేజ్ అయిందో ఇప్పటి వరకు నాకు తెలియదు. ఒక బెస్ట్ మూవీ నా ఫేవరెట్ లిస్ట్లో ఉందంటే అది 1 నేను ఒకటినే. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? నెంబర్ 1 సాహో. ఈ సినిమా ముందు రిలీజ్కి నాకు ఈ సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. హాలీవుడ్ రేంజ్కి మించి ఒక చిన్న డైరెక్టరు తెరకెక్కించిన అద్భుతమైన సినిమా సాహో. ఈ సాహో సినిమాలో స్టంట్స్ కానీ, ఫైట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ప్రభాస్ యాక్టింగ్ కానీ అద్భుతమని చెప్పుకోవచ్చు. బట్ ఈ సినిమా మన సౌత్లో మాత్రమే సరిగా ఆడలేదని చెప్పుకుంటున్నాం. బట్ నార్త్ సైడ్ అద్భుతంగా ఆడే అద్భుతమైన కలెక్షన్లు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా యావరేజ్ కావడానికి కారణం మన సౌత్ పీపులా, లేదా డైరెక్షనా, లేదా ప్రభాసా? అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లిస్ట్. నేను